రోహిణి మొదటి పెళ్లి గురించి బాలుకి నిజం చెప్పేసిన దినేష్. నిజంగానే బాలుకి రోహిణి మొదటి పెళ్లి గురించి నిజం తెలిసిపోనుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక శివ అయితే చెప్పిన నిజంతో షాక్ అయిపోతూ మీనా అయితే ఈ విషయాన్ని బాలుకి చెప్తుంది. ఇక బాలుతో చెప్తూ గుణ దగ్గర అన్ని లక్షలు అప్పు చేసేంత అవసరం రోహిణికి ఎందుకు వచ్చిందండి? తను ఎందుకు అప్పు చెయ్యాలనుకుంది అని అడుగుతూ ఉంటే అదే నాకు అనుమానంగా ఉంది. అసలు ఆ గుణగాడితో రోహిణి చేతులు కలిపిందంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. దీని వెనకాల ఇంకా ఏవో కుట్రలు దాగి ఉంటాయి మీనా అని బాలు అంటాడు. అప్పుడే మీనా, ఏవండి, ఈ విషయం మనం ఎలాగైనా సరే సాక్ష్యాలతో సహా బయట పెట్టాలి. రోహిణి మనకి తెలియకుండా ఏదో పెద్ద మోసమే చేస్తుంది. తన పుట్టింటి గురించి ఇప్పటి వరకు ఎవ్వరికీ కూడా ఎటువంటి నిజాలు తెలీదు. తన కన్న తండ్రి ముఖం కూడా ఎవ్వరికీ చూపించలేదు. రోహిణి కోటీశ్వరాలు కాదేమో, వాళ్ళ నాన్న జైలు, మలేషియా ఇవన్నీ కూడా నాటకాలేమో అని నాకు అనుమానంగా ఉంది అని మీనా అనడంతో, సరే మీనా, నేనన్నీ కూడా తెలుసుకుంటాను, నువ్వు కంగారు పడుకో అని బాలు అంటాడు. ఇంతలో ఇక శివ అయితే బాలుని కలుస్తాడు. అదే వాళ్ళిద్దరూ కూడా బయట కలుస్తారు. మీ అక్కతో చెప్పింది మొత్తం కూడా నాతో చెప్పింది శివ. నిజంగానే మా వదిన రోహిణి గుణ దగ్గర డబ్బులు తీసుకుందా అని అడుగుతాడు బాలు. అవును బావా, నిజంగానే తీసుకుంది. దానికి సంబంధించి ఒక వీడియో కూడా నా దగ్గర ఉంది అని వీడియోనైతే చూపిస్తాడు. ఆ వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు, అయితే నీ ఫోన్ కొట్టేసి ఆ ఫోన్లో ఉన్న వీడియోని కూడా వైరల్ చేసింది వాడే అయ్యుంటాడు. ముందు ఆ గుణాగడ్ దగ్గరికి వెళ్దాం పదా అని బాలు శివని తీసుకొని గుణ దగ్గరికి బయలుదేరుతాడు. అలా బయలుదేరుతూ ఉండగానే ఇక ఇంతలో అక్కడ దినేష్ అలాగే గుణ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. బ్రదర్, ఈ విషయం నీకు తెలుసా? ఆ రోహిణి ఉంది కదా, తను అక్కడ రిచ్ ఏరియాలో విల్లాస్ ఉంటాయి కదా, 5 కోట్లు 6 కోట్లు విలువ చేసే విల్లాసు, అందులో ఒక విల్లాని వీళ్ళు కొన్నారంట. 30 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చారని నాకు తెలిసింది. ఆ విల్లా 3 కోట్లు 4 కోట్లు కొన్నారని కూడా ప్రచారం జరుగుతుంది అని అనగానే, ఏంటి, రోహిణి దగ్గర అంత డబ్బుందా? మరి తను 2 లక్షలకే అంతలాగా వేరే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశాను, ఆ డబ్బులు వేరే వాళ్ళే తీశాను అంటూ నా దగ్గర అంత శోకండాలు పెట్టింది. మరి 30 లక్షలు పెట్టి 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి 3 కోట్లు పెట్టి ఇల్లు కొందంటే దాని దగ్గర ఇంకా ఆస్తి డబ్బు ఫుల్గానే ఉండుంటుంది అని అనగానే, బ్రదర్, నా దగ్గర ఏమీ లేదు, నాకు తెలిసి వాళ్ళ ఆయనే ఇదంతా కూడా చేస్తూ ఉండొచ్చు, బహుశా నాకు తెలిసి అదే అయి ఉంటుంది, అంతే తప్ప ఈ రోహిణి దగ్గర 1 రూపాయి కూడా ఉండదు అని దినేష్ అయితే చెప్తాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామో, ఆ రోహిణికి ఫోన్ చేసి మనకి 5 లక్షలు కావాలని బ్లాక్మెయిల్ చేస్తామా? ఆ రోహిణికి బ్లాక్మెయిల్ చేస్తే ఖచ్చితంగా డబ్బు తీసుకొస్తుంది. మొన్న కూడా ఎవరింట్లోనో 2 లక్షలు కొట్టేశానని చెప్పింది కదా అని గుణ అంటాడు. అడగరా, అడుగు, 2 లక్షలు 5 లక్షలు అడుగుతావు, ఏకంగా 1 కోటి రూపాయలు అడుగుతావు, అడగరా అంటూ ఎంట్రీ ఇస్తాడు బాలు. ఇక బాలుని చూసి ఒక్కసారి దినేష్ గుణ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. కూడా తోడి దొంగల్లాగా ఇక్కడే కలిసున్నారా? పైగా ఇప్పుడు పార్లలమ్మకి ఫోన్ చేసి మీరు డబ్బు డిమాండ్ చేస్తారా? అసలు మీకు మా వదినికి సంబంధం ఏంటి? వీడు మా ఆవిడ్ని కిడ్నాప్ చేసి ఆ రోజు నా నుంచి పారిపోయాడు. ఇప్పుడు అంత ఈజీగా నువ్వు నా నుంచి తప్పించుకోలేవురా? ఆ రోజు ఎందుకు నా భార్యని కిడ్నాప్ చేశావు? అసలు కిడ్నాప్ చేయాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది అని అడుగుతూ బాలు నిలదీస్తాడు. అప్పుడు ఇక దినేష్ అయితే, అన్నా, ఏదోటి చెయ్యి, వీడు నన్ను చంపేసేటట్టున్నాడు అని చెప్తూ ఉంటాడు దినేష్. అప్పుడు ఇక గుణ అయితే, రే, లోపలికి రండ్రా, వీడు వచ్చి నన్ను బెదిరిస్తూ ఉంటే బయటేం చేస్తున్నారా అని అడుగుతాడు. వాళ్ళందరికీ కోట అయిపోయింది, వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు, ఇక నిన్నొచ్చి కాపాడేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. అసలు నువ్వు మా ఆవిడ్ని ఎందుకు కిడ్నాప్ చేసావు? నువ్వు ఎందుకు మా వదినికి డబ్బు డిమాండ్ చేద్దామంటున్నావు? నిజాలు బయటికి రావాలి. ఇప్పుడు నిజాలు తెలిస్తే నేను ఇక్కడికిక్కడే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను. లేకపోతే నిజాలు తెలియకపోతే నా పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా, నా బలం ఏంటో కూడా మీకు తెలుసు. తెలివితేటలతో పైకి లెగవకుండా చేస్తాను అని చెప్తాడు బాలు.
అప్పుడే బాలు మాటలకి దినేష్ అయితే, సార్ నేను చెప్తాను, నేను ఆ రోజు మీ ఆవిడ్ని కావాలని కిడ్నాప్ చేయలేదు, ఇదిగో గుణానే కిడ్నాప్ చేయమన్నాడు అని అనగానే ఒక్కసారి గుణ షాక్ అయిపోతూ ఉంటాడు. అనుకున్నాన్రా నువ్వే ఇదంతా చేసావని, అంటే శివ వీడియోని వైరల్ చేసింది కూడా నువ్వే కదా అని అడుగుతాడు. అప్పుడే గుణ అయితే అవును నేనే అని నిజాన్ని ఒప్పుకుంటాడు. ఆ వీడియో ఉన్న ఫోను నాది, మరి నా ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చింది, ఎవరు నా ఫోన్ని తీసుకొచ్చారని అడుగుతాడు బాలు. అప్పుడే గుణ, ఇంకెవరు మీ వదిన రోహిణియే నా దగ్గరికి 4 లక్షల అప్పు కోసం వచ్చింది, ఆ అప్పు నేను పూర్తిగా నీకు కొట్టేస్తాను, డబ్బులు ఇస్తాను, కానీ నువ్వు బాకీ తీర్చాల్సిన అవసరం లేదని నేనే ఆ రోజు నీ ఫోన్ని తీసుకురమ్మని తనకి చెప్పాను. తనకి డబ్బులు అవసరమయ్యి నేను చెప్పినట్టు చేసి నా వీడియోని నా చేతిలో పెట్టింది అంటూ గుణ నిజాన్ని బయట పెడతాడు. తను కోటేశ్వరరాలు, నీ దగ్గర అప్పు చేసిందంటే నేనెలా నమ్ముతాను అని బాలు అనడంతో అప్పుడే దినేష్ అయితే, తను కోటేశ్వరరాలేంటి బ్రదర్, తను పక్కా ఫ్రాడు, తను కేవలం ఒక బ్యూటీషియన్ మాత్రమే, అది కూడా తన బ్యూటీ పార్లర్ని ఎవరికో అమ్మేసింది, పెళ్ళైన కొత్తల్లోనే తన బ్యూటీ పార్లర్ని అమ్మేసింది, అప్పటి నుంచే నేను తనని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాను అని అంటాడు. దినేష్ అయితే, మీకు తెలియంది ఏంటంటే తను కోటీశ్వరరాలు కాదని, కానీ మరొక విషయం కూడా చెప్తాను వినండి, ఈ విషయం ఎవ్వరికీ కూడా తెలీదు, నాకు మాత్రమే, ఎందుకంటే నేను ఒకప్పుడు మేమిద్దరం కూడా క్లోజ్ ఫ్రెండ్స్వి అని చెప్తాడు. అప్పుడే ఆ మాట విని ఇక షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. చెప్పు అని అనగానే, ఏం లేదో, అసలు తనకి ఇది రెండో పెళ్ళి, మీ అన్నయ్యకి మొదటి పెళ్ళి అవ్వచ్చు, కానీ రోహిణికి ఇది రెండో పెళ్ళి, రోహిణికి కొడుకు కూడా ఉన్నాడు, ఇదిగో వీడే రోహిణి కన్న కొడుకు అని ఆ రోజు సెల్ఫీ ఫోటో దిగుతాడు కదా వాడు చింటూతో దినేష్ గాడు, ఆ ఫోటోనైతే చూపిస్తాడు. ఇక ఆ ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. ఇక షాక్ అయిపోతూ, ఏంటి నువ్వు చెప్పేది, చింటూ పార్లమ్మ కొడుక అని అనగానే అప్పుడు ఇక సుగుణమ్మ మాటలు అన్నీ కూడా గుర్తుకొస్తాయి బాలుకి. నిజమేనని కన్ఫర్మ్ అయిపోతాడు. అప్పుడే దినేష్ అయితే, చూడండి సార్, అసలు మామూలు కాదు, తను అనుకున్నది సాధించాలంటే ఏదైనా చేస్తుంది, మీ కుటుంబాన్ని చాలా మోసం చేసింది చాలాసార్లు, ఈ ఒక్కసారే కాదు, అలాగే మలేషియా నుంచి వాళ్ళ మావయ్య వచ్చాడో అలా ఇలా అని ప్రతి విషయంలో కూడా తను ఏం చేసిందో తెలుసా మీకు, తను ఎలాగే మొత్తం కూడా మోసం చేసింది అని చెప్పడంతో అప్పుడు ఇక శివ అయితే ఇదంతా కూడా వీడియో అయితే తీస్తాడు. ఇక వీడియో తీస్తూ ఉండగా ఇంకా గుణ అయితే, నిజం చెప్పేశాం కదా మమ్మల్ని వదిలే అని అనగానే, నిన్ను ఎలా వదిలేస్తాన్రా, ఆ రోజు 2 చేతులు విరిచేసినా నీకు భయం రాలేదు కదా అని ఈసారి 2 కాళ్ళు విరిచేస్తానని 2 కాళ్ళు విరిచేస్తాడు బాలు. ఆ తర్వాత ఇక దినేష్నైతే తన 2 చేతులు విరిచేసి, చూడు నువ్వు బ్రతికుండగానే చూపు కోల్పోయేలా చేస్తాను, ఎందుకంటే ఆడపిల్లల జీవితంతో ఆడుకోవడం కూడా అది ఎంత దుర్మార్గమో తెలుసా, ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు తింటున్నావు కదా, నువ్వు చేసిన పాపానికి నీ కళ్ళు గుడ్లు పీకేసి నిన్ను శాశ్వతంగా గుడ్డివాణ్ణి చేస్తానని నిజం తెలుసుకొని బాలు మీనా వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో దినేష్ ద్వారా రోహిణి మొదటి పెళ్లి గురించి నిజం తెలుసుకోబోతున్నాడు బాలు. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి.